సార్ కొంతమంది కూర్చునేటప్పుడు చాలా నడుము నొప్పి వచ్చేస్తుందండి. నడుము నొప్పి పూర్తిగా కాళ్ళంతా కూడా గుంజుతున్నట్టు అవుతుందండి అని చెప్తారు. కాళ్ళంతా గుంజేటటువంటి నొప్పిని మనం సయాటికా అంటాం. ఈరోజు సయాటికా గురించి మాట్లాడదాం. నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ గుప్తా, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ సయాటికా అంటే ఏంటి? సయాటిక్ అనేటటువంటి నెర్వ్ నడుం భాగం నుంచి 2 కాళ్ళలోకి వెళ్ళేటటువంటి అతి పెద్ద నెర్వ్. ఈ నడుం దగ్గర మొత్తం 5 బ్రాంచెస్ అంటే 5 రూట్స్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అయ్యి నడుములోంచి వచ్చి మనకు బటెక్స్ రీజన్ నుంచి మజిల్స్ మధ్యలోంచి ఇది ట్రావెల్ అవుతా కాలు తొడ భాగం నుంచి వెనక నుంచి పూర్తిగా పాదం వరకు వెళ్ళేటటువంటి నెర్వ్. ఇది 2 వైపులా కూడా ఉంటుంది. సో ఈ రూట్స్ ఎక్కడైతే మనకి స్టార్ట్ అవుతాయి, ముఖ్యంగా L4, L5 భాగం నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి రూట్స్ మీద ఒత్తిడి పడితే కనుక ఆ పెయిన్ అనేది పూర్తిగా నెర్వ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెయిన్ వస్తుంది. అందుకని ఏంటంటే చాలా మంది నడుము నుంచి స్టార్ట్ అయ్యి కాలంతా గుంజుతుందని చెప్తారు. కాసేపు నించుంటే పెయిన్ చాలా సివియర్ గా వస్తుందండి, లేదంటే పడుకునేటప్పుడు పెయిన్ వస్తుందండి, ఏదైనా వర్క్ చేసేటప్పుడు బాగా పెయిన్ వచ్చేస్తుందండి, నడవలేకపోతున్నాం అండి అని చెప్తారు. ఇదంతా కూడా సయాటికా యొక్క లక్షణాలు. సో ఇలా వచ్చే పెయిన్ కి చాలా మంది చేసేది ఏంటంటే పెయిన్ కి ఇమీడియట్ గా మనం మెడికల్ షాప్ కి వెళ్ళడం, పెయిన్ కిల్లర్ వాడడం, ఓకే రిలీఫ్ వచ్చిందంటే ఈ రోజు బాగానే ఉంది. బట్ అది కాదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకు అంటే రూట్ కాజ్ ఏంటి? నడుము దగ్గర సయాటిక్ నెర్వ్ యొక్క రూట్స్ పైన విపరీతంగా కంప్రెషన్ రావడం, ఆ ప్రెషర్ పడడం. ఆ ప్రెషర్ కారణం ఏంటి? వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్స్ అనేవి విపరీతంగా బల్జ్ అయిపోవడం జరుగుతుంది. ఆ బల్జ్ అనేది నెర్వ్ రూట్స్ ని విపరీతంగా ఒత్తిడి తెస్తుంది. ఆ ఒత్తిడి పడిన నెర్వ్ అనేది విపరీతంగా పెయిన్ తీసుకొచ్చి మనకి సిమ్టమ్స్ చూపిస్తుంది. కొంతమంది ఏంటంటే దీనికి ఇమీడియట్ గా ఆ పెయిన్ తట్టుకోలేకో లేదా డిస్క్ బల్జ్ ఎక్కువ ఉందనేటట్టు కొంతమంది ఆపరేషన్కి వెళ్ళిపోతారు. సో ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? డిస్క్ ఏదైతే బల్జ్ అయిందో దాన్ని అంతవరకు కట్ చేయగలుగుతారు, డిస్క్ తీసేయలేరుగా పూర్తిగా. సో అగైన్ మళ్ళీ డిస్క్ మీద మళ్ళీ ఒత్తిడి స్టార్ట్ అయినాక మళ్ళీ డిస్క్ బల్జ్ అవుతుంది, మళ్ళీ అగైన్ సేమ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఆపరేషన్ కాకుండా హోమియోపతి వైద్యం ద్వారా దీనిని మనం నయం చేసుకునే ఆప్షన్ ఉంది. ఎలా? నెర్వ్ మీద పడే కంప్రెషన్ ని, నెర్వ్ తీసుకునే కంప్రెషన్ ని, ప్రెషర్ ని మనం తగ్గించగలిగితే నెర్వ్ మళ్ళీ అగైన్ హెల్దీ అవుతుంది. సో ఆ విధంగా మన హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఏంటి దీనికి రూట్ కాజ్ ఏంటి? కొంతమందికి ఇంజరీ వల్ల డెవలప్ అవ్వచ్చు, కొంతమందికి అరుగుదల వల్ల డెవలప్ అవ్వచ్చు, కొంతమందికి ఒబేసిటీ వల్ల డెవలప్ అవ్వచ్చు, లేదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనిపిస్తాయి. సో వాటికి రిలేటెడ్ గా ఆ బాడీ యొక్క నేచర్ బట్టి హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎందుకంటే ఇందులో డైరెక్ట్ పెయిన్ కిల్లర్స్ కానీ లేదా స్టెరాయిడ్స్ కానీ ఏవి ఉండవు. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. పూర్తిగా మన బాడీ యొక్క తత్వం బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన బాడీ సిస్టమ్ ని మళ్ళీ ఆ కంప్రెషన్ మనం కంట్రోల్ చేయడం అనేది మన బాడీ చేస్తుంది. సో నెర్వ్ మళ్ళీ అగైన్ హెల్దీ అవుతుంది, పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది, పూర్తిగా నయం అవడం జరుగుతుంది. సో సయాటిక్ పెయిన్ కండిషన్ ని హోమియోపతి మందుల ద్వారా మనం నయం చేసుకున్న ఆప్షన్ డెఫినెట్ గా ఉంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి ఈ సయాటిక్ పెయిన్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా డాక్టర్ గారి హోమియోపతి క్లినిక్స్ లో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు.